ప్రభు ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే నాయన, నువ్వు మాట్లాడితేనే ప్రభా మేము జీవించగలుగుతామయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ మాటలు మమ్మలను జీవింప చేస్తాయి ప్రభా. నీకు వందనాలు నాయన. ఎండిన మా బ్రతుకులలో ప్రభా జీవమును నాయన కలుగ చేస్తుంది ప్రభా నీ వాక్యము నాయన. అయ్యా నీ వాక్యము వాడి అయిన రెండంచుల ఖడ్గము వంటిదయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ వాక్యము నాయన జుంటి తేనెల దారుల వంటిది ప్రభువా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నువ్వు మాట్లాడితే ప్రభువా మా పరిస్థితులు మారిపోతాయి నాయన. నీకు స్తోత్రాలు.
అయ్యా నువ్వు మాట్లాడితే తండ్రి మా స్థితిగతులన్నీ మారుతాయి ప్రభువా, నీకు స్తోత్రాలు. అన్ని సమయములందు మాతో మాట్లాడే దేవానికి స్తోత్రము నాయన. మా మంచి కాపరిగా నీ ఉండి ప్రభువా, ప్రతి దినము నాన్న నీ స్వరమును మాకు వినిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రం. మంచి గొర్రెల కాపరిగా నీ ఉన్నావు ప్రభువా. నా గొర్రెలు నా స్వరమును వినును అన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెతికి వచ్చినట్లుగా ప్రభువా, ఇదిగో తిరిగి నీ పాదాల యొద్దకు మేము వచ్చామయ్యా. నువ్వు మాట్లాడితేనే మేము జీవిస్తాం ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా దయచేసి ప్రభువా వినుటకు నాయన అయ్యా వేగిరపడేలాగా ప్రభువా, మాట్లాడుటకు నిదానించే కృపను మాకు దయచేయి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన నువ్వు మాట్లాడుతూ ఉండగా ప్రతి విషయాన్ని ప్రభువా మేము అర్థం చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా మా చెవులను నీ రక్తములో తడపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో మేము వింటున్న వాక్యము నాయన అయ్యా నీకు వందనాలు, మాలో ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నువ్వు మంచి దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డనైనా నన్ను నీ పాదాలకు అర్పించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నేనైతే ప్రభువా అంత సమర్థురాల్ని కాదు నాయనా. ప్రభువా నువ్వు సమర్థుడైన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. అయ్యా నీ రెక్కల మాటలో దాచి ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ సిలువ మాటన నన్ను భద్రపరిచి ప్రభువా. నేను కాదయ్యా, నువ్వు మాట్లాడు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే ప్రభువా అయ్యా మేము బ్రతుకుతాము తండ్రి, నీకు స్తోత్రాలు. దయచేసి నువ్వు మాతో మాట్లాడయ్యా. ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు నాయన. అయ్యా మనుషులుగా మేము పై రూపాన్ని చూస్తామయ్యా, నువ్వు అంతరంగమును చూసే దేవుడు అయ్యా, నీకు స్తోత్రము నాన్న. దయచేసి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి అయ్యా. ఈ వాక్యము నిష్ఫలంగా వెళ్ళొద్దు నాయన. అయ్యా ముళ్ళతో పొలంలో పడ్డట్లుగా ఉండొద్దు అయ్యా, త్రోవ పక్కన పడ్డట్టుగా ఉండొద్దయ్యా. నూరంతలుగా ప్రతిఫలించాలి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యము నాయన ఈ 2026 సంవత్సరంలో ప్రభువా మాకు ఒక త్రోవగా ఉండాలయ్యా, నీకు స్తోత్రం నాయన. నీవు ఉన్నావని ధైర్యం మాకు ఇవ్వాలి ప్రభువా, నీకు స్తోత్రం నాయన. అట్టి విధముగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు మాట్లాడితే మేము ఆలకించుటకు నాయన నీ శక్తి బలం మాకు స్తోత్రమయ్యా. బతికినరాలనైనా నన్ను నీ పాదాలకు అర్పించుకుంటున్నానయ్యా. అయ్యా నన్ను నీ రక్తములో తడిపినానా, నీ రెక్కల నీలో భద్రపరచు ప్రభువా. వాక్యము వెలువడుతూ తోడనే ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యాలు జరగాలయ్యా. అలాగైతే నన్ను నిలబెట్టు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నీ కుమార్తెగా నీ పాదాలు పట్టుకొని ఉన్నాను ప్రభువా. నిత్యము మరి ఎలాగ ప్రభువా అయ్యా నీ పాదాలు యొద్ద వేచి ఉండే కృప మాకు దయచేయి తండ్రి నాయన. మార్త వలె ఈ లోకములో మేము పడిపోకుండానట్లు నిత్యము నాయన నీ వాక్యములో స్థిరముగా నిలిచి ఉండే కృపను మా అందరికి దయచేయమని అయ్యా. వాక్యమునకు విరోధముగా నాయన అయ్యా ప్రతిది యేసునామములో కాల్చివేయమని తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలోకి తీసుకొని మెల్లనైనా నీ స్వరము ద్వారా మాతో మాట్లాడమని అయ్యా మమ్మల్ని అందరినీ మరొక్కసారి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజు అయితే వాక్యము నేను తీసుకోవాలని అస్సలు అనుకోలేదు. నా వల్ల ఒకటవుతుంది, అమ్మ వాళ్ళకి ఎవరికో ఒకరికి చెప్తానులే వాక్యం చెప్పడానికి అని నేను అనుకున్నాను. అయితే దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, కుమార్తె ఈరోజు నువ్వు చెప్పాలి వాక్యం అంటే. ప్రభువా ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కి ఎవరికో ఒకరికి వాక్యం చెప్పమని ఇస్తాను కదా. ఇది 2026 సంవత్సరం మొట్టమొదటి నెల కదా ప్రభువా. నీ బిడ్డలు ఎవరికైనా ఫోన్ చేసి నేను చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పమంటావో చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్తాను అని నేను ప్రభుని అడుగుతూ ఉన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ రోజు నువ్వే వాక్యం చెప్పాలి అని. నేను అనుకున్నా, నేనెందుకు పనికొస్తా ప్రభువా, నేనేం చెప్పగలుగుతా, నేనేం చెప్పలేనయ్యా, నా నుంచి కానే కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను.
నా హృదయంలో ఇదే మెదులుతా ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఈరోజు ఇదే నడుస్తుంది నా మైండ్‌లో. వాక్యము ఎవరన్నా నమ్ము వాళ్ళకి చెప్తాను. నేను ఫోన్ చేసి వాళ్ళతోని ఇప్పుడు నేను వాక్యం మీరు తీసుకోండి అని నేను చెప్తాను. ఇప్పటి వరకు ఎందుకమ్మా దేవుడు నాతో చెప్పాడు నువ్వే చెప్పాలి అన్నా కూడా చూడు నేను ప్రార్థన స్టార్టింగ్‌లో కూడా మీ ఎవరికైనా చెప్దామనే అనుకున్నాను. వాక్యం మీరు చెప్పండమ్మా అని చెప్పేసి. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వే చెప్పాల వాక్యం అని. అయితే నేనంటున్నా ప్రభుతో, ప్రభువా వాక్యం చెప్పమంటున్నావు బాగుంది. ఓకే. కానీ ఏం చెప్పాలా? ఏం మాటలు మాట్లాడాలా? నాకేం తెలుస్తదయ్యా నేను బలహీనురాలిని కదా అని నేను ఏ పని చేస్తున్నా సరే, నేను ఊడుస్తున్నా, నేను తుడుస్తున్నా, నేను గిన్నెలు కడుగుతున్నా, నేను ఏ పని చేస్తున్నా నా మైండ్‌లో అదే నడుస్తుంది. నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువా నువ్వు నన్ను చెప్పమంటున్నావు. అయితే నువ్వు నాకు వాక్యం ఏదో చూపించు. నువ్వు నాకు వాక్యం ఏదో చూపించు అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఈ పలానా వాక్యం నువ్వు చెప్పాలి అంటే నేను అనుకున్నాను. ప్రభువా ఈ వాక్యమే కాదులే అంటే, లేదు లేదు నువ్వు అదే వాక్యం చెప్పాలని అన్నాడు. అంటే సరేలే ప్రభువా నీ చిత్తం. ఎందుకంటే నీ మాటకి లోబడాల్సినటువంటి వారం మేమెంతటి వారం ప్రభువా నువ్వేది చెప్పమంటే అదే చెప్తాను. నీ పిల్లలకి మాకు ఏది అవసరమో నీకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితిని ఎరిగిన దేవుడవు నీవు. మా వల్ల అయితే ఏమీ కాదయ్యా. సరే నువ్వు మాట్లాడమంటున్నావు, నువ్వు చెప్పమంటున్నావు, నువ్వు చెప్పమన్న వాక్యం ఎక్కడుందో నాకు చూపించు అన్నాను. ఎక్కడుందో నాకు చూపించు అన్నాను. అనగానే పలానా వాక్యం అని దేవుడు తీపిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే వాక్యాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 వచనం నుండి. ఎలీషా రాజుతో ప్రభు సందేశము వినుము. రేపీపాటికి సమరియా అంగడిలో 10 మానికల మంచి గోధుమలను 1 వెండి కాసుకు అమ్మెదరు. 20 మానికల ఎవలను 1 వెండి నాణెమునకు అమ్మెదరు అనెను. ఆ మాటలకు రాజు అంగరక్షకుడు ప్రభువు వెంటనే వాన కురించినను నీవు చెప్పినంత చౌకగా ధాన్యము అమ్ముడు పోదు అనెను. ఎలీషా నీ కంటితోనే చూతువు, కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు అని మారు పలికెను. అప్పుడు కుష్ఠరోగులు 4 సమరియా నగర ద్వారము వద్ద పడియుండిరి. వారు తమలో తాము మనం ఆకటితో చచ్చు వరకు ఇక్కడనే పడి ఉండినెలా? నగరము ప్రవేశించినచో అక్కడ ఆకలితో చచ్చెదము. అట్లని ఇక్కడున్న చావు తప్పదు కనుక ఇప్పుడు సిరియనుల శిబిరమునకు వెలుదము రండు. వారు మనలను చంపినచో చచ్చెదము, బ్రతుకనిచ్చినచో బ్రతుకుదుము అనుకొనిరి. ఇట్లా అనుకొని వారు సంధి చీకటి శత్రు శిబిరమునకు పోయి చూతురు కదా, అచట ఎవ్వరూ కనిపింపలేదు. ప్రభు సిరియనులకు రథములతో గుర్రములతో వచ్చు మహాసైన్య నాదము వంటి ధ్వని వినపడునట్లు చేసెను. ఆ శబ్దము విని సిరియనులు ఇశ్రాయేలు రాజుతో, ఇత్తీయ రాజులతో, ఐగుప్తు రాజులతో తన మీద పడుచున్నారు కాబోలు అనుకొని కలవరపడిరి. కనుక వారు తమ గుడారములను, గుర్రములను, కంచెర గాడిదలను విడనాడి శిబిరమును ఉన్నదానిని ఉన్నట్లు వదిలిపెట్టి బ్రతుకు జీవుడా అని సంధ్య చీకటిలో పారిపోయిరి. కుష్ఠరోగులు పాలెము అంచుననున్న ఒక గుడారమున జొరబడి అచటనున్న అన్నపానీయములు పుచ్చుకొనిరి. అచట దొరికిన వెండి బంగారములు బట్టలు దోచుకొని పోయి ఒక తావున దాచి వచ్చిరి. మరల ఇంకొక గుడారము ప్రవేశించి దానిని కూడా దోచుకొని పోయిరి. ఆ 4 మనము పాడు పని చేయుచున్నాము కదా, ఇది నేడు పట్టణమున వినిపింపదగిన శుభ సందేశము. ఆయనను మనము నోరు కడుపుటలేదు. రేపు ప్రొద్దు పొడుచు వరకు సంగతిని దాచెదమేని అధికారులు మనలను దండింతురు. కావున వెంటనే వెళ్ళి జరిగిన సంగతిని రాజోద్యోగులకు తెలియజేయుదము అని తమలో తాము మదన పడిరి.
కనుక వారు శిబిరము నుండి సమరియా నగర ద్వారము వద్దకు వచ్చి అతట కాపున్న సేనా నాయకులతో, మేము సిరియనుల మకామునకు వెళ్ళితిమి, కానీ అతట ఎవరూ కనిపింపలేదు, జనుల సందడి కూడా లేదు, గుర్రములు గాడిదలు గుడారములు ఎక్కడి ఒక్కడ ఉన్నవి అని చెప్పిరి. ద్వార రక్షకుల వార్తలను రాజసౌధమున వినిపింపచేసిరి. తర్వాత నేను చివరి మాటలు మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు అదంతా నేను చదవట్లేదు, చివరి మాట చదువుతున్నాను. రేపీ పాటికి సమరియా అంగడిలో 10 మానికల మంచి గోధుమలు కాని 20 మానికల ఎవలు కాని 1 వెండి నాణెమునకు అమ్ముడు పోవునని ప్రవక్త రాజుతో చెప్పెను కదా. అతడు చెప్పినట్లే జరిగెను. అప్పుడు రాజు అంగరక్షకుడు, ప్రభు వెంటనే వాన కురిపించినను నీవు చెప్పినదంతా చౌకగా ధాన్యం అమ్ముడుపోదు అనెను. అందుకు ఎలీషా, నీ కంటితోనే చూతువు, కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనము ముట్టుకొనజాలవు అని నుడివెను కదా. అతడు చెప్పినట్లే జరిగెను. నగర ద్వారమున ప్రజలు అంగరక్షకుని త్రొక్కుకొని పోగా అతడు మరణించెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా. మన యెరూషలేములో భయంకరమైనటువంటి, సమరియా ప్రాంతములో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎలాంటి కరువు అంటే మనిషిని చంపుకొని తినేంత కరువు. మనిషి ఒక ఇంటిలో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళనే చంపుకొని తినేటటువంటి భయంకరమైనటువంటి కరువు ఆ ప్రాంతంలో వచ్చింది. వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పైన ఆ యెరూషలేము రాజుకి చాలా కోపం వస్తూ ఉంది. ఈయన అన్ని విషయాలు అది ఇది అని చెప్తున్నాడు, కానీ ఈయనొచ్చి రేపు ఈ పాటికి మీ అంగడిలో 10 మానికల మంచి గోధుమలను 1 వెండి కాసుకు అమ్ముతారని చెప్తున్నాడు. 20 మానికల ఎవలను 1 వెండి నాణ్యానికి అమ్ముతారని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది అసలు సాధ్యమయ్యే పని? చూస్తేనేమో ఇంత భయంకరమైన కరువు ఉంది, అసలు మనుషులే చంపుకొని తినేటటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రవక్త వచ్చి ఇలా చెప్తాడేంటి అని చెప్పేసి రాజుకి ఆ ప్రవక్త పైన చాలా కోపం వచ్చిందంట. ఈయన ఇలా చెప్తాడేంటి అని. ఆ రాజు అనుకున్నాడంట ఈ ప్రవక్తని ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి. కానీ అక్కడ ప్రవక్త వచ్చి చెప్పిన మాటలు దేవుని యొక్క మాటలు. ఒక వ్యక్తి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరైతే దేవుడిపై ఆధారపడతారో, దేవుడు వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క వాక్కుని పంపిస్తాడు ప్రవక్త ద్వారా. ఆ కాలంలో మరి మనకి యొక్క పరిశుద్ధ వాక్యం లేదు కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు సమాచారాన్ని అందించేవాడు. సో కాబట్టి ప్రవక్త వచ్చేసి ఆ రాజుకు చెప్తూ ఉన్నాడు, రాజా నువ్వెందుకయ్యా దిగులు పడుతున్నావు, నువ్వెందుకు సందేహపడుతున్నావు? దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి గలవాడు, దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడే. సిరియా రాజు నీ గురించి అక్కడ ప్లాన్ చేసినప్పుడు నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి, మన ప్రాంతాన్ని మట్టు పెట్టాలని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనను నీకు ఎరకపరచలేదా దేవుడు అని చెప్పేసి ఎలీషా ప్రవక్త ఆ రాజును అడుగుతున్నాడు. ఏంటంటే సిరియనులు ఎట్లాగైనా ఈ ప్రాంతాన్ని నష్టపరిచి ఎలాగైనా దీన్ని ఓడించి దీన్ని వశపరుచుకోవాలని వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఎలీషాకి ఎక్కడైతే సిరియా రాజు అక్కడ ప్లాన్స్ వేస్తున్నాడు ఆ ప్లాన్లన్నీ కూడా దేవుడు ఎలీషా ప్రవక్తకి బయలుపరిచినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజుకి తెలియజేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రాజు అంటాడు, అసలు ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ వాళ్ళకి? ఎందుకు వాళ్ళు మనం మాట్లాడే ప్రతిదీ కూడా వింటా ఉన్నారు? అసలు వాళ్ళకి ఎవరు చేరవేస్తున్నారు ఈ మాట? మీరా 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 అని సైనికులందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. సైనికులు అంటున్నారు, అయ్యా మేం కాదు కానీ పలానా ప్రాంతంలో పలానా వ్యక్తి ఒక దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయనకి తెలియని సంగతులు అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే దేవుడు ఆయనకి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాడు. ఆయనే యెరూషలేములో ఉన్నటువంటి ఆ రాజుకి ఈ సమాచారాన్ని అంతా అందిస్తున్నాడు. అందుకే ఆయన యుద్ధానికి రావట్లేడు, అందుకే ఆయన ముందుకు రావట్లేదు.
అని చెప్పేసి ఆ ఆ రాజుకి వాళ్ళు తెలియజేశారు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, మీరు పోయి తీసుకురాపోండి ఆయననని ఎలీషా దగ్గరికి పంపిస్తే, ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళు చుట్టూ గుమ్మికూడారంట. మొత్తం ఆ పర్వతం చుట్టూ ఎలీషా ఎక్కడైతే ఉన్నాడో దాని చుట్టూ వాళ్ళు మొత్తం వచ్చేసారంట ఈయనను పట్టుకొని వెళ్ళాలని. కానీ దేవుడు ఏం చేశాడంటే అగ్ని రథాలు పెట్టి ఆ ప్రవక్తను కాపాడాడు. సో తర్వాత ఈ యెరూషలేములో భయంకరంగా సమరియా ప్రాంతములో బాగా కరువొచ్చేసి ఇక ఈ రాజు వల్ల కావట్లేదు. చూస్తేనేమో ఒకరినొకరు తినే పరిస్థితి, ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఈ ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఇలా జరుగుద్దయ్యా అంటే, ఒకప్పుడు ఎలీషా చెప్పాడు కదా, ఆయనకి ఏది శత్రువు వాళ్ళ మీదకి వస్తున్నాడని, వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు నీ దగ్గరికి, కాబట్టి నువ్వు ఆ మార్గములో వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాట విన్నాడు కదా. మరి ఇప్పుడు కూడా అదే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అక్కడ భయంకరమైన కరువు వచ్చిందని తెలిసి, ఆ కరువు వచ్చింది కానీ ఆ కరువు మిమ్మల్ని ఏం చెయ్యదు, ఖచ్చితంగా ఈ కరువులో నుండే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మీరు విశ్వాసముతో ఉండండి అని చెప్పినప్పుడు ఆ రాజుతో పాటు ఉండే అంగరక్షకుడు అంటున్నాడంట, ప్రభు ఇప్పుడు వెంటనే వాన కురిపించినా కూడా నువ్వు అంత చౌకగా ఆ యొక్క ధాన్యం అమ్ముడు పోవడం అనేది అది అసాధ్యము అని చెప్తున్నాడంట. అది అసాధ్యము, నువ్వు చెప్పిన మాట జరగదు. దేవుడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒకవేళ ఇప్పటికిప్పుడు వర్షం పడ్డా గాని, ఈ పంటలు పండినా గాని అసలు నువ్వు చెప్పిన మాట జరిగే అవకాశమే లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, నీ కంటితో అది జరగడం చూస్తావు, కానీ నీవు మాత్రం ఆ ధాన్యముతో వండిన భోజనాన్ని ముట్టుకోవు అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం. అంటే చూడండి, ఇక్కడ ఒక దేవుని యొక్క ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ మాటని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఒకవేళ ఆయన మాట వినకపోతే మనము నష్టాల పాలు అవుతాము, కష్టాల పాలు అవుతాము. అందుకే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒకవేళ మీ కుటుంబంలో మన కుటుంబాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, నీ శరీర విషయంలో, నీ అనారోగ్య విషయంలో డాక్టర్ ఒకవేళ చెప్పాడేమో, ఈ రోగము పోవడము అసాధ్యము, నీవు తప్పక జీవించినంత కాలం ఈ రోగంతో బ్రతకాల్సిందే, నువ్వు బ్రతికినంత కాలము నువ్వు ఈ మెడిసిన్ తీసుకోవాల్సిందే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, ఇక మరణాన్ని ఎవ్వరు నీ నుండి వేరు చెయ్యలేరు అని ఒకవేళ డాక్టర్ చెప్పాడేమో, ఒకవేళ నువ్వేదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఈ పని జరగదు అని నీ చుట్టుప్రక్కల వాళ్ళందరూ నీకు చెప్తున్నారేమో, ఒకవేళ ఇది జరుగుద్ది అని దేవుడు నీతో మాట్లాడినా కానీ, దేవుడు నీతో దర్శనం ద్వారా, కలల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుడి బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడినా కానీ, వాక్యము ద్వారా మాట్లాడినా కానీ నువ్వు విననొల్లని పరిస్థితిలో మనం ఉన్నామేమో, ఉంటే గనక దేవుడు ఈరోజు అంగరక్షకుడితో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఇది నమ్మకపోతే అది జరగదు. నీవు నమ్మితే అది జరుగుద్ది. నమ్మిన నా మహిమను చూచెదవు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ బిడ్డల వివాహము జరగదు అని ఎవరన్నా చెప్తున్నారేమో, అయితే దేవుడు అంటున్నాడు, నీకిచ్చిన బిడ్డకి ఘనంగా వివాహం నేను జరిగిస్తా అంటున్నాడు. నేను నీకిచ్చిన దాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టలేదని భయపడుతున్నావా? నేను పిల్లలు ఇస్తానని నేను చెప్తున్నాను. నువ్వు నమ్ముతావా? తప్పకుండా జరుగుద్ది. నువ్వు నమ్మకపోతే అంగరక్షకుడి విషయంలో జరిగినట్లుగానే అది జరగదు. విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. విశ్వసించి నమ్మిన వానికి సమస్తము
సాధ్యమే. డాక్టర్లు చెప్పారేమో ఈ రోగము నిన్ను విడిచిపోదు అని. దేవుడు చెప్తున్నాడు నేను పరమ వైద్యుడను అని. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మాట వింటావా? లోకము మాట వింటావా? దేవుడు మాట వింటావా? డాక్టర్ చెప్పిన మాట వింటావా? దేవుడు మాట వింటావా? నీ ప్రక్కన ఉన్న వాళ్ళ మాట వింటావా? దేవుడు మాట వింటావా? నీ బంధువుల మాట వింటావా? నువ్వు దేవుడు మాట వింటావా? ఎవరి మాట వింటావు? దేవుని మాట. దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. నీ చుట్టుప్రక్కల వాళ్ళని చూసి భయపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని. వాళ్ళు వీళ్ళు అది ఇది చాతబడి మాంత్రిక క్రియలు చేసి నీ కుటుంబాన్ని నష్టపరుస్తారని భయపడుతున్నావా? భయపడని అవసరం లేదంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. నేను దహించు అగ్నిగా ఉన్నాను కాబట్టి, నేను యూదా గోత్రపు సింహముగా ఉన్నాను కాబట్టి నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు చెప్తున్నాడు. ఏది కూడా వర్ధిల్లదని దేవుడు చెప్తున్నాడు. పిచ్చి పిచ్చి కథలు వచ్చేసి వాళ్ళు వీళ్ళు నిన్ను చంపినట్లుగా, వాళ్ళు వీళ్ళు నీ మీద అది ఇది చేసినట్లుగా ఒకవేళ నీకు వచ్చిందా, అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు అది జరగదు అని. నీ మీదకి ఎవరైనా లేస్తున్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు నాపై నమ్మకముతో ఉంటే గనక నువ్వు జయిస్తావని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ రాజు ఎలీషాను తీసుకొని రమ్మని వచ్చినప్పుడు ఆ యొక్క పర్వతము చుట్టూ కూడా మొత్తం సైనికులు మొత్తం చుట్టుముట్టారంట ఎలీషాను తీసుకొని వెళ్ళటానికి. అయితే ఎలీషా దగ్గర ఉండేటటువంటి గెహాజీ ఉదయం లేచి బయట చూసేసరికి వాళ్ళున్న పర్వతము చుట్టూ మొత్తం సైన్యము పొంచి ఉందంట. భయంతో లోపలికి వెళ్ళి అయ్యా మన పని అయిపోయింది, మన పని అయిపోయింది, మన పని అయిపోయింది అంటున్నాడంట. అంటుంటే ఏమైందయ్యా? ఎందుకు అంటే చూడు అసలు మొత్తం సైన్యం చుట్టుముట్టారు, మనం బయటికి వెళ్ళే మార్గమే మనకి లేదు అంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రార్థిస్తున్నాడంట. నువ్వెందుకు భయపడుతున్నావు? మనకున్న సైన్యం ఎంతో గొప్పది. ప్రభువా దయచేసి ఈయనొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు అని గెహాజీ కొరకు ప్రార్థన చేసినప్పుడు గెహాజీ బయటికి వెళ్ళి చూసేసరికి ఏం కనపడినాయి అంటమ్మా? అగ్ని రథాలు కనపడ్డాయి. అగ్ని రథాలు కనపడ్డాయంట. అంటే దేవుని యొక్క బిడ్డలకు ఆయన పెట్టే కాపుదల అది. హల్లెలూయా. అందుకే మనం దేనికి ఎంత మాత్రము భయపడని అవసరము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లో కరువు ఉందని భయపడుతున్నావా? ఈ అప్పులు ఎలా తీరుతాయని భయపడుతున్నావా? రేపు అప్పుల వారు వస్తే ఏం చెప్పాలని అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు నేనే నీకు అన్నింటినీ సమకూరుస్తానని. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ కూడా కరువుతో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించి వెళ్ళు నా బిడ్డలకి ఈ మాట చెప్పు అన్నప్పుడు ఆయన వచ్చి ఆ మాటలు వాళ్ళతో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంగరక్షకుడు నమ్మనప్పుడు ఎలీషా ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. రేపు ఈ పాటికి అది జరగడం నువ్వు చూస్తావు. ఆయన ఒక మాట అంటున్నాడు ఇక్కడ, నువ్వు చెప్పింది జరగాలంటే ఇప్పుడు వర్షం ఇప్పటికిప్పుడు పడ్డా గాని నువ్వు చెప్పింది మాత్రం జరగదు. అంత చౌకగా ధాన్యం అమ్ముడు పోవడం అనేది అది జరగని పని, అది జరగని పని. అప్పుడు ఎలీషా అంటున్నాడు నువ్వు కంటితో చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవు, నువ్వు దాన్ని తినవు, చూస్తావు కానీ. ఎందుకు అంటే నేనెంత గొప్ప దేవుడనో, నేను ఎంత గనుడైన దేవుడనో, నేను ఏదైనా చేయుటకు సమర్థుడనో కాను నువ్వు చూస్తావు కనులారా, కానీ నువ్వు దాన్ని తినవు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తానని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? నమ్మి
విశ్వసించాలంట. విశ్వాసం. ఆ టైంలో నీకు ఆ మాట దేవుడు చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది అంటే ఇది జరగదు అని. ఎందుకు అంటే అప్పుడు అలాంటి ఆ సిచ్యువేషన్ అలా ఉంటది మన జీవితంలో కాబట్టి. ఆ పరిస్థితులు అలా ఉంటాయి. ఇప్పుడు ఎలీషా వచ్చి అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఎంత భయంకర పరిస్థితి ఉందమ్మా. ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితి ఉంది అక్కడ. అంటే భయంకరమైనటువంటి కట్టిక కరువు ఉంది అక్కడ. ఆ టైంలో దేవుడు ప్రవక్త వచ్చి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎవరైనా నమ్ముతారమ్మా? నమ్మరు. అంగరక్షకుల్లాగానే అందరూ డౌట్ పడతారు. ఇప్పుడు దేవుడు వచ్చేసి కుమార్తె నేను నీకు రేపు ఇది చేయబోతున్నాను అని అన్నాడు అనుకో, సుశీల నీ అనారోగ్యాన్ని పూర్తిగా తీసేస్తున్నానమ్మా, నీలో ఉన్న ఆస్తమా ఏంటి ఇంకేంటి మొత్తం తీసేస్తున్నా నేను అని చెప్పాడు అనుకో, నువ్వు నమ్ముతావమ్మా? నాకు ఈ రోజు బాగా కూర్చున్నాక సాయంత్రం నుంచే ఒక్కోసారి అనుకుంటున్నా దేవ ఇంత ఆయాసం అవుతుంది కదా నాకు, ఎట్లా తీసేస్తున్నా ఆయన నువ్వు అనుకుంటున్నావు నాన్న. అదే అనుకుంటున్నావు కదా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను తీసేస్తానని చెప్తున్నాను, నువ్వు నమ్మితే ఆ మహిమను చూస్తావు. మళ్ళీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేకుండా ఉన్నా నాన్న. మళ్ళీ విశ్వాసం ఉన్నది కానీ అది జరుగుద్ది అని నమ్మడం నిజమైన విశ్వాసం. ఆ బాధ ఎక్కువైనప్పుడు కొంచెం అట్లా అనిపిస్తుంది. అదే ఇప్పుడు చెప్తలే, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి మొత్తము చాలా భయంకరంగా ఉందమ్మా. దేవుడు చెప్తున్నాడు రేపు ఈ పాటికి ఇది జరుగుద్ది అని. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఏదేదైతే ఏ కలవరాలు ఉన్నాయో ఈ రాత్రి రేపటికి మీ కలవరాలన్నీ పోతాయని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనతో ఇవి జరిగి తీరుతాయి అంటున్నాడు. హల్లెలూయా. ఏవి జరగవంటున్నావో, ఇది అసాధ్యం అంటున్నావు, అవి అన్ని సాధ్యమే అంటున్నాడు దేవుడు. దేవుడు మాటలు నమ్ముదామా లేకపోతే లోకం మాటలు నమ్ముదామా? ఎవరి మాటలు నమ్ముదామా? దేవుని మాటలు. గుండె ధైర్యం ఉంటే చెప్పండి, దేవుడి మాట నమ్ముతున్నారా? ఈ లోకములో మనుషులు చెప్పే మాటలు నమ్ముతున్నారా? దేవుని మాటలు నమ్ముతున్నాం. దేవుడి మాటలు నమ్మితే తప్పక ఆయన మహిమను చూస్తాం. హల్లెలూయా. సో అయితే ఈ పరిస్థితి జరగడానికి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పరిస్థితి అదంతా జరగాలంటే దేవుడు ఎలాగా కార్యాన్ని జరిగించాడనే సంగతిని మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ ఆ ప్రాంతంలో 4 కుష్ఠరోగులు ఉన్నారంట. కుష్ఠరోగులు అంటే ఏంది? ఊరు నుండి బయటికి వెలివేసినటువంటి వారు. వాళ్ళని ఎవరు ముట్టరు, తాకరు. వాళ్ళని అంటురోగులుగా వాళ్ళు సమాజం నుండి నెట్టివేయబడినటువంటి వాళ్ళు పట్టణం బయటే ఉంటారు. వాళ్ళని ఎవ్వరు లోపలికి రానియరు. అయితే ఈ కుష్టి రోగులు అనుకుంటున్నారంట 4 ఉన్నారంట వాళ్ళు. అయితే ఆ నగర ద్వారం దగ్గర కూర్చొని వాళ్ళు అనుకుంటున్నారంట ఆకలి వాళ్ళు పాపం ఎటు వెళ్ళి అడుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అంటరాని వారిలాగా చూస్తారు కదా, వాళ్ళని ఎక్కడికి రానియరు కూడా కదా. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకు బాగా ఆకలేస్తుందంట. ఆకలేసి చనిపోయే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారంట. ఇప్పుడు మనం నీళ్ళల్లో పడ్డామనుకో అమ్మ, మనకి ఈత రాదు. ఈత రానంత మాత్రాన నేను నీళ్ళల్లో సముద్రంలో చెరువులో పడిపోయాను కాబట్టి నేను ఇట్లానే ఉంటాం అనుకుంటామా? లేకపోతే చేతులు కాళ్ళు పైకి కిందికి కొడతా ఉంటామా? చెప్పండి. ఇప్పుడు నీళ్ళల్లో పడిపోయాం, మనకి ఈత రాదు. ఓకే, ఈత రాదని చెప్పేసి అక్కడే ఉండిపోతామా? చనిపోతే చనిపోతాంలే అని అనుకుంటామా? లేకపోతే కాళ్ళు చేతులు కొట్టి బయటికి రావాలని చూస్తామా? మనకు చేతనైన ప్రయత్నం మనము తప్పకుండా చేస్తాం కదమ్మా. ఎందుకంటే ఎవ్వరము చనిపోయడానికి ఎవ్వరం ఇష్టపడం.
కదా. ప్రతి ఒక్కరము మనకున్న సమస్యలో నుంచి బయటికి రావడానికే ప్రయత్నం చేస్తా ఉంటాం. అలాగే వీళ్ళు కూడంట నలుగురు ఉన్నారంట కుష్ఠరోగులు. ఆ నలుగురికి చాలా ఆకలేస్తుందంట. ఇక చనిపోయే పరిస్థితి వాళ్ళకు ఎదురైందంట. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఎందుకురా బాబు ఇట్లా చచ్చిపోయేది మనము, ఇక్కడ దగ్గరలో ఆ సిరియన్లు శిబిరాలు అనుకున్నారు కదా, ఆ శిబిరాలు ఒక్కసారి అది చదువుదాం. నగరము ప్రవేశించినచో అక్కడ ఆకలితో చచ్చెదము, అట్లని ఇక్కడున్నా కూడా చచ్చిపోతాం కనుక ఇప్పుడు సిరియనుల శిబిరమునకు వెళ్ళుదము రండు. వారు మనలను చంపినచో చచ్చెదము, బ్రతకనిచ్చెదముతో బ్రతికెదము అనుకొని వారు పెద్దనే సంద చీకటి ఉన్నప్పుడే లేచి అంట శత్రు శిబిరం దగ్గరికి పోయి చూద్దాము, అసలు అక్కడ ఏముందో మనం చూద్దామని. శత్రువుల దగ్గరికి పోవడానికి ఎవరైనా ఇష్టపడతారమ్మా? మనల్ని చంపుతారు, మనం అంటే వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎట్లాగైనా వాళ్ళ చేతులకు చిక్కితే గనక మనల్ని వదిలిపెట్టరు అని తెలిసినప్పుడు కూడా ఎవరైనా అలాంటి తెగింపు చేస్తారా? చెయ్యరు. కానీ ఈ పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని ఎలాంటి వాటికైనా లోబడేలాగా చేస్తాయి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మన పరిస్థితులు బాగలేనప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనుషుల పాదాలు పట్టుకోవద్దు, నువ్వు భూరాజుల పాదాలు పట్టుకోవద్దు, కేవలం నువ్వు నా పాదాలే పట్టుకో అని దేవుడు చెప్తాడు. అయితే నీ ఇంట్లో బాగా డబ్బు అవసరము, లేకపోతే తినడానికి ఫుడ్ లేక, బియ్యం లేక, ఇంట్లో ఏ లేకుండా ఉన్నాయనుకో, అప్పుడు దేవుడే ఇస్తాడులే అని అట్లే కూర్చుంటావా? లేకపోతే బయటికి వెళ్ళి ఎవరినో ఒకరిని అడుగుతావా? చెప్పండి. అంటే విశ్వాసం ఉంటేనే అట్లనే ఉంటారు నాన్న. దేవుడు ఇస్తాడులే అని విశ్వాసం లేకుంటే బయట ఎవరినైనా ఒకరిని అడుగుతాం. ఇలాంటి విశ్వాసము 100లో 100% ఎవరికి లేదనే చెప్పాలి. ఆ సిచ్యువేషన్స్ మనల్ని తలక్రిందులు చేస్తా ఉంటాయి. ఆ పరిస్థితులు మనల్ని ఒక దగ్గర చేయి జాచేలాగా చేస్తా ఉంటాయి. ఆ పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఏదైతే అదైందని ఎవరి దగ్గరికి పోయి అడగడానికైనా మనము ఆ టైంలో సిద్ధపడిపోతాం. పోతే పోయింది పరువు, నా ప్రాణం అయితే కాపాడబడొద్దులే అని అనుకుంటామా లేదా చెప్పండి? 100%. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే అనుకున్నారంట. వాళ్ళు శత్రువులు అని తెలుసు, వీళ్ళని చంపడానికి వచ్చారని తెలుసు, వీళ్ళని వాళ్ళ చేతులకు చిక్కితే గనక బ్రతకనివ్వరని తెలుసు. అయినా కానీ వీళ్ళు అనుకుంటున్నారు, అయ్య బాబోయ్ ఇప్పుడు మా ఆకలి తీరితే చాలు, చస్తే చస్తాం, పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఏమన్నా కానీ ఆ శత్రువుల శిబిరాలకు పోయి కొద్దిగన్నా మాకు తింటే ఈ రోజుకి మేము బ్రతికిపోతాం అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక ఏమన్నా కానీ చచ్చిపోతే చచ్చిపోతాం, బ్రతుకుతే బ్రతుకుతాం, వాళ్ళు బతకనిస్తే బతుకుతాం, చంపేస్తే చచ్చిపోతాం, ఏమన్నా కానీ ఆ ఫుడ్ మాత్రం మాకు కావాలి. ఆకలి వేస్తుంది, ఆకలితో మేము చచ్చిపోయేలాగున్నాం. ఆ చావడం ఏదో పోనీ ఆ శత్రు శిబిరాల్లోకి పోయినా చద్దాం, తిని చద్దాం అని వాళ్ళు దొంగతనం చేయటానికి వెళ్ళారు. అవునా కదా? దొంగతనం అంటారా, ఏమంటారు దీన్ని? అంతే కదా. ఆకలిని తట్టుకోలేక ప్రాణాన్ని కాపాడుకోవడానికి తినాలి. పోయినా పర్లే, చస్తే చస్తాం, బతుకుతే తెగించారన్నమాట. ఇక వాళ్ళు తెగించారు, ఏమైతే అది అవుతుందని తెగించారు. మన పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయంటే తెగించేలాగా చేస్తాయి. ఏమైతే అది అవుతుంది అన్నట్లుగా. అవునా కదా? వీళ్ళు కూడా అలాగే వెళ్ళారంట. ఏమైతే అది అవుతుంది, మొత్తానికి మాత్రం పోదాం అని వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ సిరియన్లు ఉండేటటువంటి ఆ శిబిరాల దగ్గరికి పోయి చూస్తే అక్కడ మనుషులు ఎవ్వరు కనపడట్లేరంట వాళ్ళకి. ఆ మాట ఒక్కసారి చదువుదాం. అక్కడ ప్రభు ఇట్లా అనుకొని వారు సంద చీకటి శత్రు శిబిరమునకు పోయి చూతురు కదా, అచట ఎవ్వరూ కనిపింపలేదు. ప్రభు సిరియనులకు రథములతో గుర్రములతో వచ్చు మహాసైన్యనాదము వంటి ధ్వని వినపడునట్లు చేసెను. ఆ శబ్దము విని సిరియనులు ఇజ్రాయేలు రాజుతో, హిత్తియ రాజులతో, ఐగుప్తు రాజులతో తన మీద పడుచున్నాడు కాబోలని కలవరపడిరి. అమ్మా, దేవుడు ఏదైనా
చెయ్యగలడు. హల్లెలూయా! చూడండి ఎంత చక్కగా అసలు వాళ్ళ మీదికి సిరియన్ల మీదికి ఎవరైనా బొయ్యారా? ఎవ్వరు పోలేదు. వాళ్ళని ఎవరన్నా భయపెట్టారా? ఎవరు భయపెట్టలే. కానీ వాళ్ళని చూడండి దేవుడు ఎట్లాంటి భయానికి గురి చేశాడు. ఎందుకు ఈ పరిస్థితి సిరియన్లకొచ్చింది అంటే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆ మాట సమరయ పట్టణంలో జరగాలి అంటే దేవుడిది జరిగించాలి. హల్లెలూయా! సో, అందుకని సిరియనులకి భయం పుట్టించి వాళ్ళంతట వాళ్ళే పారిపోయేటట్టు చేస్తున్నాడంట. వాళ్ళంతట వాళ్ళే ఊహించుకొని, వామ్మో! ఈ సప్పుడేంటిరా నాయనా! ఇశ్రాయేలు రాజు వాళ్ళని వీళ్ళని పట్టుకొని అందరితోని ఏకమైపోయి మమ్మల్ని చంపడానికి మా మీదకొస్తున్నాడని చెప్పేసి ఆ శబ్దానికంట వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టి బ్రతుకు జీవుడా మేము బ్రతుకుతే చాలు నాయన ఈ జీవితము బ్రతికితే మేము తర్వాతైనా సంపాదించుకోవచ్చని పరుగెత్తా ఉన్నారంట. పరిగెడతా ఉన్నారంట. హల్లెలూయా! మన దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడే. మన దేవుడు శత్రువుల ద్వారా మనల్ని పోషించగలడు. హల్లెలూయా! వీళ్ళని నష్టపరుద్దామని, వీళ్ళ ప్రాంతాన్ని దోచుకుందామని, వీళ్ళ మీదకి వాళ్ళు రావాలని వచ్చారు. కానీ దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా చెప్పిన ఆయన మాట నెరవేర్చుకోవడానికి ఇక్కడ వాళ్ళకి భయాన్ని పుట్టిస్తున్నాడు. వాళ్ళంతటా వాళ్ళే పారిపోయేలాగా చేస్తూ ఉన్నాడు. ఎక్కడ వదిలిపెట్టేసి ఇక మేము బ్రతుకుతే చాలు నాయనా అని వారు పారిపోతూ ఉన్నారంట. సో, అలా పారిపోయినప్పుడు వీళ్ళేం చేశారు, ఆ టైంకే కరెక్ట్‌గా ఆ శిబిరాలలోకి పోయి చూస్తే అక్కడ ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు మంచిగా లోపలికి పోయి చక్కగా భోజనం తిని, ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్ని దోచుకొని వచ్చారంట. అయితే వాళ్ళక్కడ చూసినటువంటి ఆ సంగతి మరిప్పుడు వాళ్ళకే కాదు కరువు. వాళ్ళ లోపల నగరంలో మొత్తం అందరూ కరువుతోనే ఉన్నారు. అరె బాబు! మనం తిన్నాం సరిపోయిందని వాళ్ళు అనుకోలే. ఎంత మంచి మనసో చూడండమ్మా. మేము తిన్నాం మాకు సరిపోయింది. ఇక మేమెందుకు చెప్తే గనక మా ప్రాణాలు పోతాయి. మీరెందుకు పోయారని రాజు మమ్మల్ని శిక్షించి మమ్మల్ని చంపేస్తాడని వాళ్ళు భయపడలేదు గానీ, వాళ్ళంట వచ్చి అక్కడ శుభ సమాచారాన్ని, ఈ సమాచారాన్ని అక్కడున్నటువంటి ద్వారపాలకుడితో చెప్తే, ద్వారపాలకుడు పోయి రాజుతో చెప్తే రాజు నమ్మలేదంట. అట్లా ఎట్లా అవుతది? వాళ్ళంత పెద్ద సైన్యము. వాళ్ళు మనం ఆకలితో ఉన్నాం. ఎట్లాగైనా మనకిక్కడ కరువొచ్చింది గాబట్టి, వీళ్ళు తిండికి లోబడతారని జెప్పేసి వాళ్ళు ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర దాసుకొని, మనం బయటకొచ్చినప్పుడు మనల్ని పట్టుకొని మన పట్టణాన్నంతా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారేమో, ఎందుకైనా మంచిదని చెప్పేసి వేగుల వాడిని పంపించారంట రాజు. పంపించి చూస్తే నిజంగానే సిరియనులు ఎక్కడోళ్ళక్కడ పారిపోతూ ఉన్నారంట. సో, నిజంగా అప్పుడు ఇక్కడున్నటువంటి సమరయులందరూ పోయి అక్కడ శిబిరాల్లో ఉన్నటువంటి ఆహారం అన్నీ గూడా తీసుకొనొచ్చారంట. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాట. వెంటనే ఇశ్రాయేలు పౌరులు ఒక్కుమ్మడిగా పరిగెత్తుకొని పోయి సిరియా శిబిరమును దోచుకొనిరి. అప్పుడు ప్రభువు చెప్పినట్లుగానే నగరమున 10 మానికల మంచి గోధుమలు కానీ, 20 మానికల యవలు కానీ, ఒక్క వెండి నాణెమునకు అమ్ముడు పోయెను. హల్లెలూయా! హల్లెలూయా! ఆ సమయమున రాజు తన అంగరక్షకుడిచే నగర ద్వారమునకు కాపుంచి ఉండెను. కాని ప్రజలు శిబిరమునకు పోవు సంబరమున అతనిని తొక్కివేసిరి. ఎవరిని తొక్కేశారంటమ్మా? ఆ అంగరక్షకుడిని తొక్కేశారంట. ఎవరు అంగరక్షకుడు అంటే ఎలీషా చెప్పినప్పుడు ఇది జరగదు అని చెప్పాడు గదా! నువ్వు చూస్తావు గాని నువ్వు తినవు అని చెప్పాడు గదా! ఆ అంగరక్షకుడిని జనాలందరూ కూడా కరువులో ఉన్నారు గనక ఆ ప్రాంతంలోనికెళ్ళి దోచుకోవడానికి వెళ్తూ ఉన్న ఆ టైంలో ఆయనను తొక్కేసేసరికి ఆయన ప్రాణాలు విడిచాడంట. ఆయన దాన్ని చూశాడు గాని దాన్ని అనుభవించలేదు. సో, దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ జరిగింది. హల్లెలూయా! నమ్మితే ఆయన మహిమను
చూస్తాము అని దేవుడు ఈరోజు మనకి వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదేందబ్బా అని అనుకుంటే మన పరిస్థితులన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎవరితో చెప్పినా చెప్పకపోయినా మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా, మనం ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా, మన శరీరాలలో ఉన్న రోగాలే కావచ్చు, మన కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మనం ఇతరుల ద్వారా ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులే అయ్యుండొచ్చు, శత్రువులు మన మీదికి లేచే పరిస్థితులే అయ్యుండొచ్చు. ఆ రీతి పరిస్థితులన్నిటిని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. సిరియనులకు భయం పుట్టించి వాళ్ళంతట వాళ్ళే పారిపోయేలాగా చేస్తున్నాడు. ఎవరైతే మన మీదికి శత్రువులుగా వస్తూ ఉన్నారు, ఎవరైతే మనల్ని ముందుకు సాగిపోనివ్వకుండగా అనేకమైనటువంటి మాంత్రిక తాంత్రిక క్రియలు చేసి మన కుటుంబాలని నష్టపరచాలని చూస్తూ ఉన్నారు, వారందరూ సిరియన్ల లాగా పారిపోయేటట్లు చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. జసింతమ్మ చెప్పింది కదా ఇప్పుడు, అమ్మ వాళ్ళిద్దరి గురించి బాగా ప్రార్థన చేయండి అంటే దేవుడు బాగా సమాధానం ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బాగా సమాధానం ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. సిరియనులు ఎవ్వరి భయము లేకుండగానే గుర్రాలు రౌతులు, అమ్మో యెరూషలేము రాజు, ఆ రాజును ఈ రాజును వెంట పెట్టుకొని మా మీదకి వస్తున్నాడమ్మో, మా ప్రాణాలు కాపాడుకుంటే చాలని సమరియా ప్రాంతాన్ని సిరియన్లు అంట వాళ్ళు వేసుకున్న శిబిరాలు, వాళ్ళ గుర్రాలు, గాడిదలు, వాళ్ళు తెచ్చుకున్నది మొత్తం విడిచిపెట్టి పారిపోయారంట. హల్లెలూయా.